హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళైతే నేను మా ఫ్రెండ్స్తో కలిసి మా కలిదుర్గ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇది బెంగళూరులో ఉంటుంది అండ్ దాన్ని రీచ్ అవ్వడానికి మాకు 2 hours అయితే పట్టింది. మేము 6 members, మా ఫ్రెండ్స్ బీటీఎం లేఅవుట్ నుంచి స్టార్ట్ అయ్యారు. 4:30కి ఫ్రమ్ మారుతల్లి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మేము రీచ్ అయ్యేసరికి 6:30 అయిపోయింది. యాక్చువల్గా అయితే మేము అక్కడ 5:30కి రీచ్ అయ్యి 6 కల్లా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఉండాలి. బట్ అక్కడ వదిలేదే 6కి అనమాట. సో ఆబ్వియస్లీ సన్ రైజ్కి అయితే పైకి రీచ్ అవ్వలేము. దారిలోనే మాకు సన్ రైజ్ అయిపోతుంది అని అర్థమైంది. మేము అక్కడికి రీచ్ అయ్యాక బైక్ పార్కింగ్ దగ్గర ఉన్నప్పుడు సన్ రైజ్ అయితే అయిపోయిందనమాట. సో ఆఫ్టర్ సన్ రైజ్ మేమైతే మా ట్రెక్ని స్టార్ట్ చేసాము. దారిలో అంతా పీకాక్స్ ఇవంతా కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుండింది, ఎందుకంటే బిఫోర్ సన్ రైజ్ వెళ్ళిపోయాం కాబట్టి. సో రిటర్న్లో మా కష్టాలు అయితే అసలు చూడలేము. భయంకరమైన ఎండ్, అసలుకి డీహైడ్రేట్ అయిపోతూ ఉన్నాము. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఆగాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు మాకు 2 hours వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేసరికి మాకు 3.5 hours పట్టింది ఎక్కువసేపు ఆగడం వల్ల. సో ఇదైతే 2 కొండల్ని కట్ చేసి రోడ్ వేశారు. ఈ రోడ్కి ఆల్టర్నేటివ్గా అవతల పక్క లెఫ్ట్ సైడ్కి ఇంకో రోడ్డు ఉంది, బట్ అది లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో మేము మ్యాప్లో చూసుకొని షార్టెస్ట్ ఇది అని చెప్పి వచ్చాము. ఇది కొత్తగా వేసిన రోడ్. సో మేమైతే మా కలిదుర్గకి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది, బైక్లో వెళ్ళాలి పార్కింగ్ వరకు. అండ్ ఎదురుగా కనిపించే కొండల్లో ఒక కొండ అనమాట మా కలిదుర్గ. సో ఆ కొండని మేము ట్రెక్కింగ్ చేయాలి. ఇది పార్కింగ్. యాక్చువల్గా అయితే ట్రెక్కింగ్ అవతల పక్క నుంచి స్టార్ట్ చేయాలి, కానీ మా ఎదురుగా ఉన్నది రైల్వే ట్రాక్ అనమాట. దాని మీదకి బైక్స్ ఎక్కి వెళ్ళడం సేఫ్ కాదు కాబట్టి, రిస్కీ కాబట్టి అందరూ అయితే బైక్స్ ఇక్కడే పెట్టేస్తారు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. సో మేము ఒక స్కూటీ 2 బైక్స్లో వెళ్ళాము. అండ్ మేము బైక్స్ స్కూటీస్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేసి హెల్మెట్స్ అన్నిటినీ ఇక్కడ లాక్ చేసేసుకొని వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడంతా కోకోనట్స్ అంతా పడేస్తున్నారనమాట, లైక్ వాటర్ తాగేసిన కోకోనట్స్. మేము చూసి ఏంటిది చాలా చెత్తగా ఉంది అన్నట్లు అనుకున్నాము. సో రిటర్న్లో వచ్చేటప్పుడు తెలిసింది దాని వెళ్ళి మాకు. సో ఇది చూడండి, రైల్వే ట్రైన్ వెళ్తూ ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము సన్ రైజ్ అయితే రికార్డ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. అసలు అటు వెహికల్స్ ఏమీ రాకుండా ఓన్లీ నేచర్ అనమాట. అసలు ఎటువంటి నాయిస్ పొల్యూషనే లేదు ఆ రైల్వే ట్రాక్ మీద వెళ్ళే ట్రైన్స్ తప్పితే. ఇప్పుడు మేము ట్రాక్ దాటుతున్నాము. కొంచెం ఫాస్ట్ చేశాను, ఎందుకంటే నేను ట్రెక్ని ఆల్మోస్ట్ మొత్తం షూట్ చేశామన్నమాట. సో ఈ మా కలిదుర్గ ట్రెక్ అయిపోయాక పీక్కి రీచ్ అయితే పైన ఒక ఫోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఫోర్ట్ అంతా శిథిలం అయిపోయి ఉంది, బట్ ఆ ఫోర్ట్ చుట్టూతా నడవడానికి వాళ్ళు కాంపౌండ్ వాల్ కట్టుంటారు కదా అప్పట్లో రాజులు వాళ్ళంతా. సో ఆ ఫోర్ట్ అక్కడ నడవచ్చు అండ్ చెట్లు అవన్నీ ఉన్నాయి. ఫోర్ట్ అయితే మొత్తం శిథిలం అయిపోయింది, ఇంకా చూడడానికంటూ ఏం లేదు. పైన ఒక టెంపుల్ ఉండింది, ఆ టెంపుల్ని కూడా చాలా పాతది. నాకు తెలిసి డైలీ ఒక పూజారి వచ్చి పూజ చేస్తారనుకుంటా, ఎందుకంటే లోపల అంతా హారతి పూలు అన్నీ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మేము ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని వచ్చాము. ఖచ్చితంగా ఈ ట్రెక్కి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మేము 6 members వెళ్తే మాకు 2,900 పడింది టికెట్ ప్రైస్. అండ్ ఇక్కడైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత వచ్చిన బుకింగ్ ఐడిని, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వెళ్తున్నారు అండ్ ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు దాంట్లో సైన్ చేయాలి, మేము వచ్చేసాము అందరం 6 members అని చెప్పేసి. సో ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అనే చెప్తారు మనకి ఎలాగైనా. సో మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో పెట్టండి, మీకు అవసరమైతే మేము మీకు రెస్పాన్స్ ఇస్తాము ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటి అని. సో ఆ కొండే మేము ఎక్కాలన్నమాట. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది స్టార్ట్ అయినప్పుడు. సో అక్కడక్కడ వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అక్కడక్కడ వాళ్ళ మనుషుల్ని పెట్టారు. సో వాళ్ళ బట్టి మేము చూసుకొని వాళ్ళని మేము గుర్తులుగా పెట్టుకొని నడుచుకొని వెళ్ళామన్నమాట సగం దూరం. బట్ ఒక సగం దూరం రీచ్ అయ్యేసరికి
వాళ్ళే యారో మార్క్స్ వేశారు వైట్ పెయింట్ తోటి. ఎప్పటికప్పుడు వాళ్ళు అది మళ్ళీ మళ్ళీ పెయింట్ వేస్తూ ఉంటారంట. సో మేము ఆ యారో మార్క్స్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే చాలు, మనం పీక్కి రీచ్ అయిపోతాము. ఎవ్రీ స్టెప్కి మనకైతే ఒక యారో మార్క్ కనిపిస్తుంది. ఆ యారో మార్క్ కూడా చూపిస్తాము. సో ఈ చిన్న డిస్టెన్స్కి మేము అలసిపోయామన్నమాట. చాలా సఫకేటింగ్గా ఉన్నింది, ఎయిర్ మూమెంట్ అయితే లేదు మేము వెళ్ళినప్పుడు. అలానే ఎండగా కూడా లేదు, బట్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఎక్కే కొద్దీ మాకు అసలు సరిపోలేదు. బట్ మేనేజబుల్. చూసారు కదా వైట్ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒక అడుగు వేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకో యారో మార్క్ కనిపించేస్తుంది అనమాట. సో సేఫే, యానిమల్స్ అలా అంతా ఏం లేవు. వ్యూ అయితే బాగుండింది. ఒక పక్క రోడ్డు, ఒక పక్క నది, ఒక పక్క ఏమో రైల్వే ట్రాక్, ఇవంతా పైనుంచి చూస్తూ ఉంటే చాలా బాగుండింది వ్యూ. చాలా పీస్ఫుల్గా ఉండింది. కానీ వ్యూ కంటే ఒకసారి ట్రెక్కింగ్ చేసి మనం పీక్ రీచ్ అయిన తర్వాత అబ్బా వి డిడ్ ఇట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అదైతే అమేజింగ్ అనమాట. సో స్టార్ట్ అయ్యేటప్పుడైతే ప్లెయిన్ రోడ్లానే ఉండింది, కానీ ఒక సర్టెన్ డిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత ఇంకా మొత్తం క్లైంబింగ్ అనమాట. అది ట్రెక్కింగ్ కాదు, ఇంకా రాక్ క్లైంబింగ్ లాగా అయిపోయింది. రాళ్ళు పట్టుకొని ఎక్కాల్సి వచ్చిందనమాట, పెద్ద పెద్ద రాళ్ళు. కొంచెం కష్టమే, బట్ ఆన్లైన్లో గూగుల్లో ఎంతసేపు పడుతుంది ఎక్కడానికి అని ఎతికినప్పుడు మాకైతే 3.5 hours పడుతుంది అన్నట్లు చూపించారు. కానీ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే 2 hours ఎక్కేసాము. 2 hours 15 minutes అట్లా ఎక్కేసామన్నమాట. మేము ఏమీ తినలేదు. 4:30కి స్టార్ట్ అయ్యాము, 6:30కి రీచ్ అయ్యాము, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. మేము రిటర్న్ ఇళ్ళకి వచ్చేసరికి ఆఫ్టర్నూన్. ఇంకా పైకి ఎక్కడానికి ఒక 2 hours పట్టింది, కిందకి దిగడానికి ఒక 2.5 hours పట్టింది. అండ్ ఇంకా మేము ఆగుతూ ఇళ్ళకి వచ్చేసరికి అరౌండ్ 3 PM అట్లా అయిందనమాట. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ మేము ఇది కొంచెం చూడండి, నేను చెప్పాను కదా క్లైంబింగ్ అని చెప్పేసి, ఇట్లనే అనమాట. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ట్రెక్కింగ్ అట్లనే ఉండింది. సో ఇంకా మేము ట్రెక్కింగ్ని వీడియో తీయలేము, ఇంకా ఖచ్చితంగా 2 చేతులు వాడెక్కాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఇంకా వీడియో షూటింగ్ ఆపేసాము. ఓన్లీ ఒక పాత్ రీచ్ అయిన తర్వాత, ఏదైనా ఒక పీక్ రీచ్ అయితే అక్కడ ఏమైనా వ్యూ పాయింట్ ఉంటే షూట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మేము హైడ్రేట్ అవ్వాలి అని చెప్పేసి ఈ ట్రెక్కింగ్ దగ్గరే కోకోనట్ వాటర్ ఉంటుంది. మేము అది తాగి తర్వాత కొంచెం మెయిన్ రోడ్ మీదకి రాగానే షుగర్ కేన్ జ్యూస్ ఉండింది, అది కూడా తాగాము. సో ప్రాబ్లం ఏంటంటే, ఆ షుగర్ కేన్ జ్యూస్ మామూలుగా మనకి షాప్స్లో ఇస్తారు కదా, సో ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి, వాళ్ళు చేత్తో తిప్పేవి కాకుండా. వాళ్ళు కొంచెం షాప్స్ పెట్టుకొని హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ మేము ఈ ట్రెక్కింగ్ చేసి మెయిన్ రోడ్ మీదకి వచ్చిన దగ్గర అయితే వాళ్ళు హ్యాండ్తో తిప్పే షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ ఉన్నింది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఆ మెషిన్ వాష్ చేయలేదు. మేము అది చూసుకోలేదు, మేము చాలా టైర్డ్ ఉన్నాము. సో తాగేసాము. బట్ తాగేసిన తర్వాత మేము చూస్తే ఏంటంటే, వాడు ఫిల్టర్ వాడతారు కదా షుగర్ కేన్ పుల్లలు రాకుండా. సో ఆ ఫిల్టర్ అంతా బ్లాక్ ఫంగస్ ఉంది. అండ్ ఆ గిన్నె కూడా ఎప్పుడు కడిగారో లేదో కూడా తెలియదు అనమాట. మేము అది తెలియక తాగాము. సో మా 6 members 5 members కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉందని చెప్పుకోవాలి. సో అది మేము తాగేసిన తర్వాత నేను చూశాను, అరే ఇదేంటి ఇట్లా ఉందని. సో ఒక 1 hour తర్వాత మా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట, అది తాగడం వల్ల స్టమక్ అప్సెట్ అయిపోయింది. సో మేము నియర్ బై మాల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ మాల్లో ఒక 1 hour ఆగాల్సి వచ్చింది. సో అందుకే 3 PM అయిందనమాట. సో చూసుకోండి, ఇలా బయటంతా తాగొద్దు. అండ్ పైన అక్కడ చూస్తున్నారు కదా, ఫోర్ట్ లాగా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది, దాని మీద మనుషులు నిలబడి ఉన్నారు. అక్కడ దాకా అదే పీక్ అనమాట. సో అక్కడికి రీచ్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదన్నమాట వ్యూ. మేము పైకి రీచ్ అయ్యాక అక్కడ ఉన్న పీక్స్ అన్నిటిలోకి ఇది కొంచెం హైయెస్ట్ పీక్. సో మిగతా వాళ్ళవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చి హైవే, మేము ఆ రోడ్లోనే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి వాటర్, కొంచెం లెఫ్ట్కి వెళ్తే రైల్వే ట్రాక్ అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే నవ్వుకుంటూ తెలియకుండా ఎక్కేస్తాము. సో ఎవ్రీ వీకెండ్, మంత్కి ఒక్కసారైనా ఒక ట్రెక్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ వల్ల మేము మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ వరకు కనీసం లేసేది కూడా ఉండదు మాకు, టైం కూడా. సో మాలో ఉన్న క్యాపబిలిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ అంతా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. డిసీజెస్ ఎక్కువగా రావడానికి తగినట్టుగా మేము మారిపోతూ ఉంటాము.
సో మంత్లీ వన్స్ అన్న ఇట్లాంటివి చేస్తే వీల్ ఫీల్ మోటివేటెడ్ అనిపించింది చేసేటప్పుడు. కానీ మళ్ళీ చూడాలి ఇంకా అసలు మేము ప్లాన్ చేస్తామా లేదా అని. తర్వాత మేము ఫోర్ట్ చుట్టూతో తిరిగాము, ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పేసి. అవతల పక్క కూడా ఇంకా మంచి వ్యూ అయితే ఉన్నింది. మేము స్టార్ట్ అయ్యాము ఫోర్ట్ చుట్టూతో తిరగడానికి. ఇక్కడైతే ఒక రకమైన పూలు ఉన్నాయి. సో ఆకులు ఏం లేవు చెట్టుకి, జస్ట్ పూలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా బాగా అనిపించాయి. నేను చెప్పాను కదా ఇక్కడ పూలు ఉన్నాయని చెప్పేసి, ఆ పువ్వు ఒకటి చూపిస్తాను. అదిగోండి చూడండి, ఇలాంటి పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. చాలా బాగుండింది. కాకపోతే ఇప్పుడు మేము పైకి రీచ్ అయ్యేసరికి చాలా ఎండ కొట్టేసింది అనమాట. తలలు కాలిపోతూ ఉన్నాయి మాకు. బట్ అది మిట్ట మధ్యాహ్నం అయితే కాదు, అరౌండ్ 10, మేము ఎంతకి 7కేమో స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్ చేయడము. 6:30కి రీచ్ అయినా కూడా. సో మేము పైకి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9:30, 10 అయింది. 9:30 అయింది అనుకుంటా. సో మేము 9:30కి రీచ్ అయినా కూడా చాలా అంటే చాలా ఎండ వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, అంత ఎండ ఉన్నా కూడా మాకు ఉక్క అయితే పుట్టలేదు, చల్ల గాలిగా ఉన్నింది. మేము ఎక్కేటప్పుడు అయితే చాలా సఫికేటింగ్గా ఉన్నింది. పైకి వెళ్ళాకైతే కొంచెం వెంటిలేషన్ బాగా గాలి ఉన్నింది. అండ్ ఇదే నేను చెప్పిన టెంపుల్. లోపల చూస్తే మీకు అర్థమవుతుంది ఒక పూజారి ఎవ్రీడే వస్తాడని. ఇదైతే శివాలయం అన్నమాట. మేము చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళి వీడియో తీసాము. గాలికి బయట ఉన్న కవర్లు అవన్నీ ఎగిరి లోపలికి వచ్చేసాయి. సో మేము ఏం చేసామంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు వీలైనంత వరకు ప్లాస్టిక్ని మేము ఏరుకొని, మా ఫ్రెండ్ ఒక స్కార్ఫ్ తెచ్చుంటే ఆ స్కార్ఫ్లో ఏరుకొని వేసుకొని, కొన్ని కవర్స్లో బాటిల్స్ ఇలాంటివన్నీ ఏరుకొని కిందకి తీసుకొని వెళ్ళి మేము డస్ట్బిన్లో పడేసాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో యూత్ ఎవరన్నా కనుక వెళ్తున్నట్లయితే ఇలాంటి మీకు వీలైనంత ఇనిషియేటివ్ తీసుకొని చాలు, మొత్తం క్లీన్ చేసేయండి ఇలాంటివి అయితే చెప్పం మేము. సో మీరు ఎంజాయ్ చేయండి, మీరు వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇది థాట్ అయితే పెట్టుకోండి, మీరు చేయలేకపోయినా సరే మనం కుదిరితే చేద్దామన్న ఒక థాట్ అయితే పెట్టుకోండి, ఎప్పటికో ఒకసారి హెల్ప్ చేస్తారు. సో ఈ వ్యూ అనమాట. ఈ వ్యూ కోసమే మేము ఎంతసేపు ట్రెక్కింగ్ చేసింది. మేము వాటర్ కూడా ఎత్తుకెళ్ళలేదు. మేము 2 బాటిల్స్ ప్లాన్ చేసాము, కానీ ఒక బాటిల్ దారిలోనే బైక్లో ఒలికిపోయింది స్కూటీలో. సో ఇంకా ఒక్క బాటిల్తోనే మేము సర్వైవ్ అవ్వాల్సి వచ్చింది. బట్ వాటర్ తాగుంటే మేము ఎక్కలేకపోయి ఉండేవాళ్ళు. మేము వీ మేనేజ్ టు క్లైమ్ అనమాట. ఇట్ వాజ్ నైస్. యాక్చువల్గా మేము కొన్ని ఫన్ కామెడీ సిచ్యువేషన్స్ని కూడా వీడియోలు తీయడం జరిగింది డిఫరెంట్ ఫోన్స్లో. అవన్నీ లాస్ట్లో అటాచ్ చేశాను. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్. ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రెక్కింగ్స్ మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి. వీ విల్ గో అండ్ ట్రెక్ అండ్ మీకు వీడియోస్ పెడతాము. సో ట్రెక్కింగ్ చేసేసి అందరు అలసిపోయారు, అందరం వచ్చి ఇక్కడే ల్యాండ్ అయ్యామన్నమాట. కొబ్బరి బొండంలో వాటర్ అంత తీయగా అయితే లేవు, బట్ మా పొజిషన్ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే అన్నట్టు. సో అందుకని తాగాము. కొబ్బరి కూడా కొట్టించారు. అండ్ ట్రెక్కింగ్ అయిపోయి మేము ఆఫ్ రోడింగ్ అయిపోయి మేము మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రేప్స్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. అవి కొన్ని పిందెలు ఉన్నాయి, కొన్ని బ్లాక్ గ్రేప్స్గా పండాయి, అంతా బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే అవి పుల్లగా ఉన్నాయని చెప్పారు. మా ఫ్రెండ్స్లో ఒకరు తెంపుకొని చూశారు, అవి నిజంగానే పుల్లగా ఉన్నాయి. తీయగా ఉండుంటే మేము అక్కడే హోల్సేల్లో తీసుకునే వాళ్ళమి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎండింగ్లో అయితే మా ఫన్ మూమెంట్స్ అన్నీ పెట్టాము. ఇంకా చాలా ఉన్నాయి, బట్ వీడియో లెంగ్త్ పెరిగిపోయిందని కట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.
థియేటర్కి పెట్టి ఎవరైనా ఫోటోలు తీయచ్చు కదా. డాక్టర్ చరిష్మా పేషెంట్ కేసి ఎవరెక్కమన్నారు? నేను అప్పుడే చెప్పాను కొద్దిగా సేపా కిందకి వెళ్తే తీస్తా బాగా వీడియో తీస్తున్నా. ముందు ప్రశాంత్ కిందకి బా. ముళ్ళకి బాధపడుతున్నా కేసు. నేనేం లేదు సెల్ఫీరా పైన నుంచి బొక్క సరిపట్లేదు కదా, కింద ఇంకో బొక్క పెడదాం. కావాలని చేశాడు నాకు. వెనకాల చూస్తా ఇట్లా ఫోన్ ఎత్తి పాకెట్ లో పెట్టుకో.